నేను చాలా బాగున్నాను. ఇది సాటర్డే వ్లాగ్. సాటర్డే రోజు నేను ఇంకా క్లీనింగ్ చేద్దాం అనుకుని కిచెన్ అంతా క్లీన్ చేస్తున్నాను. ప్రతిరోజు అనుకుంటాను క్లీన్ చేయాలని, కానీ ఏదో ఒక వర్క్తోని అలాగా అయిపోతుంది, డే అంతా అయిపోతున్నది అని చెప్పి ఇంకా సాటర్డే ఇలా కాదు, బ్రేక్ఫాస్ట్ చేసే పని లేదు కదా అని చెప్పి నేను కిచెన్ క్లీనింగ్ స్టార్ట్ చేశాను. ముందుగా ఇంకా చిమ్నీ వచ్చేసి ఆటో క్లీన్ చేస్తున్నా. ఇలా ఆటో క్లీన్ పెట్టేసి ఆటో క్లీన్ అయ్యేలోపు ఈ పక్కనున్న కబోర్డ్ అంతా తీసేస్తున్నాను. తీసి మొత్తం అంతా క్లీన్ చేద్దామని. ఈ కిచెన్ క్లీన్ చేద్దామనే మాట అయితే మాత్రం దగ్గర ఒక 20 days నుంచి అనుకుంటున్నాను. నేను వెకేషన్కి వెళ్ళి వచ్చిన దగ్గర నుంచి అనుకుంటున్నా ఈ కిచెన్ క్లీన్ చేయాలి అని. బేసిక్గా రోజు స్టవ్, ప్లాట్ఫామ్ ఇవైతే ప్రతిరోజు డిన్నర్ అయిపోయాక లేదా మార్నింగ్ కుకింగ్ అయిపోయాక, నైట్ డిన్నర్ అయిపోయాక 2 times అయితే క్లీన్ చేసేస్తాను. ఓ వెట్ క్లాత్ పెట్టి తుడిచేసి మొత్తం క్లీన్ చేసేస్తాను. కానీ పైన ఈ కొన్ని కబోర్డ్స్లో షెల్ఫ్లు మాత్రం అసలు క్లీన్ చేయలేకపోతున్నా. అంటే అదొక లేజినెస్గా అయిపోయి క్లీన్ చేయట్లేదు అనమాట. ఇంకా అలా కాదు, చూడడానికి చాలా చిరాగ్గా ఉంది అని చెప్పి ఇంకా నాకే కిచెన్లోకి వెళ్ళబుద్ధి కావట్లే. ఆ పక్కన అంతా డస్ట్ కన్నా ముందు అసలు అక్కడ చీమలు వచ్చాయని చెప్పి చీమల పౌడర్ మందు వేశాను. ఇంకా అది క్లీన్ చేయాలి ఫస్ట్ అని చెప్పేసి ఇంకా దానికోసం ఎలాగైనా చేయాలి అన్నట్టు ఇంకా సాటర్డే మార్నింగ్ లేవగానే ఫస్ట్ ఇంకా కుకింగ్ జోలికి వెళ్ళకుండా క్లీనింగ్ మొదలుపెట్టాం. కుకింగ్ దగ్గరికి వెళ్ళాము అంటే ఇంకే పని అవ్వదు. అందులో నాకైతే అస్సలు అవ్వదు. కుకింగ్ దగ్గరికి వెళ్తే ఇంకోటి చేయడం నాకు, ఎందుకంటే కుక్ చేస్తూ ఇలాగ ఈ డస్ట్ పనులు చేయడం, ఇలా క్లీనింగ్ చేయడం ఎందుకు నాకు నచ్చదు. ఈ డస్టింగ్ చేసినప్పుడు అంతా ఇంత డస్ట్ మన మీద ఉంటుంది. ఆ డస్ట్ మనం వంట చేస్తున్నప్పుడు ఫుడ్లో పడే ఛాన్సెస్ ఉంటాయి. అది ఇంకోటి బాగా స్వెట్టింగ్ ఒకటి ఉంటుంది. ఆ స్వెట్టింగ్ కూడా ఫుడ్లో పడే ఛాన్సెస్ ఉంటాయని నాకు అసలు నచ్చదు. అందుకే నేను ఎప్పుడు డస్టింగ్ అనేది కుక్ చేస్తూ ప్యారలల్గా చేస్తూ ఉంటారు చాలామంది. అలా చేయడానికి నేను ఇష్టపడను. టైం పట్టింది, లేట్ అయినా పర్లేదులే అన్నట్టుగా చేసేస్తున్నాను. ఇది ఫస్ట్ క్లీనింగ్ చేశాక తర్వాత కుక్ చేద్దాంలే అన్నట్టు. నేను బేసిక్గా ఈ వుడ్ వర్క్స్ ఇవన్నీ అలాగ ఆ పైన డోర్స్ అవన్నీ ఎప్పటికప్పుడు ఒక వీక్లీ వన్స్ 10 daysకి ఒకసారో తుడుస్తాను. కానీ ఇవి మాత్రం కొంచెం ఎందుకో బద్దకిస్తున్నాను ఈ మధ్య. గతంలో అయితే వీక్లీ వన్స్ ఇవి కూడా తుడిచేసేదాన్ని. తుడిచినప్పుడు పెద్దగా డస్ట్ ఏమి ఉండేది కాదు. ఇంకా ఈ కబోర్డ్స్లో కూడా నేను వెకేషన్కి వెళ్ళి వచ్చే వరకు మొత్తం చీమలు వచ్చాయి. ఇంకా చీమలు వచ్చాయి కదా అని చెప్పి వీటికి కూడా చీమల మందు వేసి వదిలేస్తాను అనమాట. అది క్లీన్ చేయట్లేదు. డబ్బాల కోసమని తీసినప్పుడల్లా చిరాగ్గా ఉంటుంది. ఈ డబ్బాలు అయితే మాత్రం నేను అందులోని పప్పులు అయిపోయిన వెంటనే ఏది అయిపోతే అది వెంటనే తోమేస్తాను. అలాగ అన్నీ ఉంచేసి ఒకేసారి తోదాంలే అన్నట్టు నేను చేయను. అలా చేస్తే బాగా పని ఎక్కువ అనిపిస్తుంది. అందుకని ఇంకా డబ్బాలు ఏది అయిపోతే కందిపప్పు అయిపోతే కందిపప్పు డబ్బా, మినప్పప్పు అయిపోతే మినప్పప్పు డబ్బా, అలాగే ఏది అయిపోతే ఆ డబ్బా ఇమీడియట్గా కడిగేసి మళ్ళీ అది తుడిచి ఆరబెట్టుకొని షెల్ఫ్లో పెట్టుకుంటాం. ఈ డబ్బాలు ఎలా క్లీన్ చేసుకుంటే నీట్గా ఉంటాయని కూడా ఒక వీడియో చేసి పెట్టాను మన ఛానల్లో. ఆ లింక్ నేను ఒకసారి డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చూడండి. మీకు అది యూస్ఫుల్ అయ్యి ఉంటుంది, అవ్వచ్చు కూడా. అది బాగుంటుంది ఆ వీడియో కూడా, మీకు బాగా యూస్ఫుల్ అవుతుంది డబ్బాలు ఎలా మెయింటైన్ చేసుకోవాలని. చాలా వరకు ప్లాస్టిక్ అనేది ఇంట్లో లేదు, తీస్తాను. అసలు ఆ ఇంట్లో 0 plastic చేయడం అనేది చాలా కష్టం. ఎందుకంటే ప్రతిదీ మనం గాజులోని స్టీల్లోని స్టోర్ చేసుకోలేం. ఇప్పుడు పిల్లలు ఉన్నప్పుడు మనం హడావుడిగా పని చేయాల్సి వచ్చినప్పుడు గ్లాస్ అనేది అంతగా మనకి యూజ్ అవ్వదు. పొరపాటుకి అది కానీ వందలు పెట్టి కొంటాం. పొరపాటుకి అది కానీ హడావిడిలో చేయి జారింది అంటే ఆ గ్లాసు పోతుంది, లోపల ఉన్న ఐటమ్ పోతుంది. అందుకే నేను పెద్దగా ఇంట్రెస్ట్ చూపించాను. కొన్నిటికి ఉంటాయి పికిల్స్ అని, ఇలాంటివన్నీ మనం ప్లాస్టిక్లో తప్ప స్టీల్లోని స్టోర్ చేసుకోలేం. అదే ప్లాస్టిక్ అయితే 0 చేయలేదు. కానీ ఆల్మోస్ట్ చాలా వరకు ప్లాస్టిక్ తీసేసాను, అసలు ప్లాస్టిక్ లేదు. ఎక్కువ నాకు గాజు అంటే చాలా ఇష్టం, కాకపోతే అంత ఇంట్రెస్ట్ చూపించి కొనుక్కోబుద్ధి కాదు. కొనుక్కుందామని చాలాసార్లు వెళ్తాను, చూస్తాను. డిమార్ట్లో వెళ్ళిన ప్రతిసారి కొత్తవి వచ్చాయి చూస్తాను, కొనుక్కుందామని. కానీ మళ్ళీ అనిపిస్తుంది అవసరమా, పొరపాటుకి జారిపోతే ఈ కాస్ట్ అంతా వేస్ట్ అవుతుంది, మనీ అంతా వేస్ట్ అవుతుంది అని ఫీల్ అయ్యి మళ్ళీ అది పక్కన పెట్టేసి వస్తుంటా. అలా చాలాసార్లు చేసాం. అలా చేసి కొన్ని అయితే మాత్రం రెగ్యులర్గా యూజ్ చేసినవి కాకుండా అప్పుడప్పుడు యూజ్ చేసేవి చిన్న పికిల్స్ బాటిల్స్ అని, కొన్ని పొడులు వేసిన బాటిల్స్ అని, ఇలాంటివన్నీ కొన్ని కొన్నాను. పెద్దవి అయితే ఏం కొనలేదు, జస్ట్ డ్రై ఫ్రూట్స్ వేసుకోవడానికి
పెద్ద జార్స్ 4 కొన్నాను అంతే. కిచెన్ అనేది నీట్గా ఉంటే అక్కడ మనం కూర్చొని వంట చేయబుద్ధి అవుతుంది, ఏ పనైనా చేయబుద్ధి అవుతుంది. ఈ లోపు ఇదంతా క్లీన్ చేస్తుంటే ఎవరో ఫోన్ చేస్తే వాళ్ళతో మాట్లాడుకుంటూ కూడా క్లీన్ చేసేస్తున్నా. మళ్ళీ క్లీన్ చేస్తూ మధ్యలో వెళ్ళి అక్కడైనా రెస్ట్ అయ్యాము అంటే ఇంకా అంతే, పని చేయలేమన్నమాట, బద్ధకం వస్తుంది. అందుకని ఇంకా అది కూడా క్లీన్ చేస్తున్నా, ఫోన్ మాట్లాడుతూనే క్లీన్ చేసేస్తున్నాను. ఇది మొత్తం నేను ఏంటంటే జస్ట్ మన పెయింట్ బ్రష్లు ఉంటాయి కదా పాతవి, దాంతో డస్ట్ అంతా దులిపేసి ఆ డస్ట్ అంతా ఒక దగ్గర తీసుకొచ్చేసి అదంతా చాటుకి ఎత్తేస్తాను. అది చాటుకి ఎత్తేసి నెక్స్ట్ ఒకసారి కాటన్ క్లాత్ మెత్తగా మన బనియన్ క్లాత్స్ ఉంటాయి కదా, బనియన్స్ యూజ్ చేసే టీషర్ట్స్ అవి పాతవి, ఆ క్లాత్స్తో కానీ నైటీ క్లాత్స్ కానీ వాటితోటి ఒకసారి ఒక తడి క్లాత్ పొడి క్లాత్ పెట్టి నీట్గా తుడిచేస్తా. అలా తుడవడం వల్ల నీట్గా ఉంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ అక్లిక్ మనం కిచెన్లో ఎక్కువ అక్లిక్ యూజ్ చేస్తాం, ఆ అక్లిక్కి స్క్రాచెస్ కూడా పడకుండా ఉంటాయి. ఈ పైన డోర్స్ అవన్నీ స్పెషల్గా తుడవాల్సిన పని ఉండదు, ఎందుకంటే అవి ఆబ్వియస్లీ ఎప్పుడు పెడితే అప్పుడు నాకు మరకలు కనిపించాయి, మరకలు ఉన్నాయి అన్నప్పుడల్లా నేను క్లీన్ చేసేస్తూ ఉంటా. ఓన్లీ నాకు అక్కడ కిచెన్ స్టవ్ పక్కన ఉన్న చిన్న యూనిట్ ప్లస్ ఈ గ్రైండరు కుక్కర్ ఎలక్ట్రానిక్స్ పెట్టుకునే యూనిట్టే కొంచెం డస్ట్ ఉంటుంది, తక్కువ అంతా ఎక్కడ డస్ట్ ఉండదు, నేను అంతా క్లోజ్డే పెట్టుకున్నాను. ఇవి అంటే కొంచెం ఓపెన్ మొత్తం క్లోజ్డే పెట్టుకుంటే కిచెన్ అంతా అది బాగోదు కదా అని చెప్పి ఈ 2 ఓపెన్లో ఉన్నాయి. ఈ 2 ఓపెన్లో ఉండడం వల్ల కొంచెం డస్ట్. ఇంకోటి ఈ విండోస్ ఇవన్నీ క్లోజ్లో ఉండవు కదా కిచెన్లోనే, అందుకే ఇంకొంచెం డస్ట్ ఎక్కువ వస్తాయి. బేసిక్గా మాకైతే బాగా డస్ట్ ఎక్కువ ఉంటుంది, హైవే పక్కనే అనమాట, హైవే నుంచి జస్ట్ 5 minutes వాక్. ఇంకా హైవే మీద ఉన్న డస్ట్ అంతా మా ఇంట్లోనే ఉంటుంది. ఎక్కడ చూసినా ఇవాళ క్లీన్ చేస్తామా, ఒక 2 daysలో మళ్ళీ చూసాక అక్కడ మొత్తం డస్టే. ఎవరైనా చూసి అసలు క్లీనే చేయరేమో ఇల్లు అన్నట్టు ఉంటుంది, 2 daysలో తయారవుతుంది. దానివల్ల కూడా కొంత ఇంట్రెస్ట్ ఉండట్లేదు, క్లీన్ చేద్దామన్న ఇంట్రెస్ట్. ఆ చాట్లో ఉన్నదంతా చూసి మీరు డస్ట్ అనుకోకుండా, ఆ డస్ట్ అయితే కాదు, చీమల మందు. ఈలోపు నేను ఇక్కడ క్లీనింగ్ చేస్తున్నా చూసి టీవీ చూస్తూనే సడన్గా వచ్చేసింది నేను చేస్తా అని. ఇంక సర్లే చెయ్యని కొంచెం కోల్ని స్ప్రే చేసి ఒక మెత్త క్లాత్ అవుట్ ఇచ్చి అవి తుడువు అని చెప్పి తుడిపిస్తున్నాను అనమాట. సరదాగా తను చేయాలన్న ఇంటెన్షన్ కాదు, సరదాగా మనం చేసే పనిలో మన పిల్లల్ని కూడా ఇంక్లూడ్ చేసుకుంటే వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. స్క్రీన్ టైం అయితే ఆటోమేటిక్గా తగ్గిపోతూ ఉంటుంది. ఇంకా ఎలక్ట్రానిక్స్ క్లీన్ చేయాలి కదా, దానికన్నా ముందు వచ్చేసి ఇక్కడ నేను చిమ్నీ గ్రిల్కి మొత్తం ఆయిల్ అంతా గార పట్టేసింది. ఇంకా దాన్ని ఏం చేస్తున్నా అంటే ఇలాగే కోలిని మొత్తం వేసి నానబెడుతున్నా. ఒక 1/2 hour వదిలేస్తే ఆ గార అంతా ఈజీగా ఊడిపోతుంది. మనం ఒక స్క్రబ్బర్, కొంచెం రఫ్గా ఉన్న స్క్రబ్బర్ తీసుకొని నీట్గా తుడిస్తే పోతుంది, అలా తుడిస్తే పోతుంది, అందుకని పెట్టా. ఈలోపు ఇంకా మిక్సీ, కుక్కరు, ఈ ఓపెన్ లిడ్ క్లోజర్ లిడ్ కుక్కర్ వీడియో కూడా ఆల్రెడీ నేను చేసి మన దాంట్లో పోస్ట్ చేశాను, ఆ లింక్ కూడా ఇస్తాను, మీకు ఎవరికైనా యూజ్ అవుతుందేమో చెక్ చేయండి. ఇంకా గ్రైండరు ఇవన్నీ క్లీన్ చేసేస్తున్నా. ఇవన్నీ క్లీన్ చేసేలోపు అక్కడ చిమ్నీ గ్రిల్ కూడా అంతా అయిపోయింది, మొత్తం జిడ్డంతా ఊడిపోయే స్టేజ్కి వచ్చింది. ఇంక ఈలోపు ఇటు వచ్చాను కదా, స్టవ్ దగ్గర విండో అవన్నీ ఒకసారి క్లీన్ చేసేసి మొత్తం స్క్రబ్ చేసేసి ఆ గ్రిల్ కూడా తోముదాం అనుకుంటున్నా. ఇంకా గ్రిల్ ఎలా తోమాలంటే ఆ చిమ్నీ మీద మనం ఫస్ట్ కోలిని స్ప్రే చేసాం కదా, ఆ కోలిని మొత్తం స్క్రబ్బర్తో నీట్గా తుడిచేస్తే ఒక 3-4 times నీట్గా తుడిచేస్తే మొత్తం పోతుంది. అలా పోయిన గట్టిగా మనం ప్రెజర్ ఇచ్చి తీసేస్తే అదంతా పోతుంది. అలా పోయిన దాన్ని ఈ మన విమ్ సోపో లిక్విడో ఏదో ఒకటి మనం గిన్నెలు తోమడానికి యూజ్ చేస్తాం కదా, డిష్ వాషర్, అది పెట్టి నీట్గా ఒక 2-3 times తోమితే మొత్తం పోతుంది. ఇంకా అక్కడ సందుల్లో ఉంటాయి కదా గ్రిల్స్, సందుల్లోని మన పాత టూత్ బ్రష్ బాగా బ్రిజిల్స్ అరిగిపోయింది కాకుండా కొంచెం షార్ప్గా ఉండే బ్రష్లు ఉంటాయి కదా, దాంతో క్లీన్ చేస్తే నీట్గా అయిపోతుంది. అంత కష్టపడవద్దు, అంత వద్దు అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే థిన్నర్ ఉంటుంది మనకి, థిన్నర్ అనేది పెయింట్స్ అమ్మే షాప్లో దొరుకుతుంది, అది తీసుకొచ్చేసి మొత్తం తడి తగలకుండా స్క్రబ్బర్తోని అప్లై చేసేయాలి. మొత్తం అప్లై చేసి ఒక 5-10 minutes వదిలేసి క్లీన్ చేస్తే మొత్తం నీట్గా అయిపోతుంది. నాకెందుకు ఇది గ్రిల్ మాత్రం నేను థిన్నర్తో క్లీన్ చేయను, అలాగే స్క్రబ్బర్తోనే నీట్గా క్లీన్ చేసుకుంటా. అసలు ఎక్కడ ఆయిల్ అనేది లేకుండానే అయిపోతుంది, చాలా హెల్ప్ అవుతుంది, యూస్ఫుల్గా కూడా ఉంటుంది. ఇంక ఇదంతా అయిపోయాక అదంతా క్లీన్ చేసేసాక ఒకసారి అక్కడ కూడా మొత్తం చేసేసి ఇంకా
3-4 టైమ్స్, ఒక 2 టైమ్స్ అయితే ఖచ్చితంగా క్లీన్ చేస్తాను. అలా ఫస్ట్ టైం తోమినప్పుడు మనకి జిడ్డు ఉండడం వల్ల సోప్ అనేది ఫోమ్ రాదు. సెకండ్ టైం, థర్డ్ టైం తోమే వరకు మంచిగా ఫోమ్ వచ్చి నీట్గా ఉన్న జిడ్డు అంతా పోతుంది. ఇంకా ఎక్కడైనా మనకి ఆయిల్ మార్కులు ఉన్న, గారున్న, జిడ్డున్న అవన్నీ పోతూ ఉంటాయి. అందుకని ఇలా నీట్గా చేసేస్తాం. ఇలా చేయడం వల్ల కూడా మనకి నీట్గా ఉంటుంది. ప్లస్ ఇంకోటి చూడడానికి కూడా స్మెల్ రాకుండా ఉంటుంది. చూసారు కదా, ఎంతమంది చెప్పిన బ్రష్తోనే ఒకసారి టూత్ బ్రష్తో పైన సందుల్లోని మనకి ఫింగర్స్ వెళ్ళవు, స్క్రబ్బర్స్ వెళ్ళవు అనే ప్లేస్లు ఉంటాయి కదా, ఇంకా అవన్నీ ఇలాగ టూత్ బ్రష్ బాగా అరిగిపోకుండా ఉంటుంది కదా మంచిగా, ఆ టూత్ బ్రష్ తోటి నీట్గా లోపల వరకు తోమేసుకుంటూ ఉంటాం. ఇంకా నెక్స్ట్ ఈ చిమ్నీ మనం ఇంట్లో అనుకుంటాం మాకు ఏం సామాన్లు లేవు కొనుక్కోవాలి అనుకుంటూ ఉంటాం కదా. నిజానికైతే అసలు సామాన్లు లేనప్పుడే బాగుంటుంది తెలుసా. ఎంత టైం సేవ్ అవుతుందో, ఎంత ఎనర్జీ సేవ్ అవుతుందో. ఇవన్నీ పెట్టుకుంటే పెద్ద తలనొప్పి. ఇంకా అదంతా గ్రిల్ క్లీన్ చేసేసి ఇంకా లోపల చిమ్నీ లోపల ఈ ఫ్యాన్కి అయితే బాగా గారు పడుతుంది కదా. దీన్నైతే నేను మొత్తం ఈ ఫ్యాన్ మొత్తానికి థిన్నర్ అప్లై చేసేస్తాను. థిన్నర్ అప్లై చేసేసి ఒక్క 10 మినిట్స్ వదిలేస్తాను. 10 మినిట్స్ థిన్నర్ అప్లై చేసి 10 మినిట్స్ వదిలేయడం వల్ల థిన్నరు ఆయిల్ని కొరిగేస్తుంది. ఆయిల్ మొత్తం లూజ్ చేసేస్తుంది. బంకగా గట్టిగా పట్టేసిన ఆయిల్ అంతా మెత్తగా లూజ్గా అయిపోయి జస్ట్ మనం మామూలుగా స్క్రబ్బర్తో తుడవగానే మొత్తం పోతుంది. ఇదైతే మాత్రం బాగా యూస్ఫుల్ అవుతుంది. ఈ థిన్నర్తో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు కానీ తెలియకపోతే ఇప్పటివరకు థిన్నర్ మొత్తం అప్లై చేసేసి తర్వాత మామూలుగా స్క్రబ్ చేసేస్తే పోతుంది. ఇక్కడ నేను దగ్గర నుంచి చూపిద్దాం అనుకున్నా కానీ లైటింగ్ పడుతుంది. లైటింగ్ వల్ల మీకు క్లియర్గా కనిపించట్లేదు. కాకపోతే థిన్నర్ పెట్టినప్పుడు చిమ్నీ ఎప్పుడు వెంటనే థిన్నర్ పెట్టేసి క్లీన్ చేసేసి వెంటనే ఆన్ చేయకూడదు. మార్నింగ్ క్లీన్ చేస్తే ఈవినింగ్ వరకు వదిలేసి ఈవినింగ్ క్లీన్ చేయండి. అలాగా ఆన్ చేయండి. వెంటనే ఆన్ చేస్తే ఫైర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకోటి చిమ్నీ స్టవ్ మీద ఉంటుంది కాబట్టి ఇలా థిన్నర్తో క్లీన్ చేసినప్పుడు స్టవ్ కూడా అంతా ఒకసారి నీట్గా క్లీన్ చేసేసుకొని బాగా ఆరిపోయిన తర్వాత అప్పుడు ఆన్ చేసుకోండి. స్టవ్ అయినా చిమ్నీ అయినా ఏదైనా, ఎందుకంటే థిన్నర్ డేంజర్ కదా. అందుకని ఈ థిన్నర్తో క్లీన్ చేసుకుంటే మనకి చేతులు నొప్పి రావు, ఈజీగా క్లీన్ అయిపోతుంది, ఎక్కువ టైం కూడా పట్టదు. ఈ విధంగా అంతా క్లీన్ చేసేస్తాను. కిచెన్ మొత్తం క్లీన్ చేయడానికి దగ్గర చూడడానికి చిన్నగా 2 hours చిన్నదే ఉంది కానీ దగ్గర 2 hours టైం పట్టింది తెలుసా. మొత్తం అంతా అయిపోయాక ఇంకా ఈవినింగ్ మా హస్బెండ్తో ఫిట్ చేయించేసాను. బేసిక్గా అయితే నేను ఫిట్ చేస్తాను కానీ ఎందుకులే మళ్ళీ రిస్క్ అని ఎందుకు అని తన్నే పిలిపించి తనతోనే ఆ గ్రిల్లు మొత్తం ఆయిల్ కలెక్టర్ ఇవన్నీ ఈ ఆయిల్ కలెక్టర్లో కూడా కొంచెం థిన్నర్ వేసేసి సోక్ చేస్తే ఒక 10 మినిట్స్లో ఆయిల్ మొత్తం నీట్గా పోతుంది, క్లీన్గా షైన్ అవుతుంది. ఇంకా అప్పటికే బాగా లేట్ అయింది. పెద్దగా లంచ్ ఏం ప్రిపేర్ చేయలేదు. ఇంట్లో ఎలాగో కొత్త ఆవకాయ ఉంది కదా అని చెప్పేసి కొంచెం తాలింపు పప్పు చేసా. నెక్స్ట్ పచ్చిపులుసు చేశాను. పచ్చిపులుసు, పప్పు, ఆవకాయ. నైట్ డిన్నర్కి మంచిగా ఏమైనా స్పెషల్గా చేసుకుందాంలే అన్నట్టు ఇంకా ఆ రోజు లంచ్ సింపుల్గా పప్పు, రసం అండ్ కొత్త ఆవకాయ, బెల్లం ఆవకాయ ఒకటి, కారం ఆవకాయ ఒకటి ఉన్నాయి. 2 ఆవకాయలతో పప్పు అన్నం ఆవకాయ బాగుంటుంది కదా కాంబినేషను. పప్పు, నెయ్యి, ఆవకాయ, పెరుగు. సో లంచ్ ఇలా ఫినిష్ చేసేసాము. ఇంకా లంచ్ తర్వాత వీడియో నేను తీయలేదు. కొంచెం రిలాక్స్ అయిపోయి ఈవినింగ్ కొంచెం పని ఉంటే చూసేసుకొని డిన్నర్లోకి నూడిల్స్ చేసుకుందాం. యాక్చువల్ చపాతీ చేద్దాం అనుకున్నా. చపాతీ చూస్తే గోధుమ పిండి లేదు. సర్లే ఇంకా ఏం చేయాలని నూడిల్స్ ప్రిపేర్ చేస్తున్నా. అప్పుడప్పుడు ఎప్పుడైనా ఒక వీకెండ్స్ మంచిగా ఇలా నూడిల్స్, పానీపూరి, చాట్, పావు బాజీ ఇలాంటివి చేసుకొని తింటూ ఉంటాం. బాగుంటాయి. ఇంట్లోనే చేసుకుంటాం కాబట్టి పెద్ద అన్హెల్దీ ఏం కాదు, హెల్దీనే, బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయకపోతే ట్రై చేయండి. చాలా యమ్మీగా టేస్టీగా బయట తినేదానికన్నా కూడా చాలా టేస్టీగా చేసుకోవచ్చు. మన ఇంట్లో మనం ఏం చేసుకున్నా కూడా అది అన్హెల్దీ ఫుడ్ అయినా సరే మనం ఇంట్లో చేసుకుంటే హెల్దీ ఫుడ్. ఎందుకంటే ఆయిల్స్ ఏం వాడతామో మనకు తెలుసు, ఏది ఎంత వేస్తామో తెలుసు, వెజిటేబుల్స్ నీట్గా వాష్ చేసుకుంటాం, మనం కుక్ చేసే వాటర్ మంచిగా ఉంటుంది, మంచి వాటర్తో కుక్ చేసుకుంటాం, ఏదైనా మంచిగా చేస్తాం కాబట్టి పెద్ద హెల్త్కి ప్రాబ్లం ఉండదు. ఏం తిన్నా కూడా లిమిట్లో కొంచెం తినాలి. ఏదో బాగుంది కదా ఇంట్లోనే చేస్తున్నాం కదా అని చెప్పేసి అతిగా తినడం కూడా అంత హెల్త్ కాదు, అలాగని చెప్పి అంత సేఫ్ కాదు. ఏం తిన్నా మితంగా లిమిట్గా
కొంచెంగా తింటే ఏదైనా బాగానే ఉంటుంది. బయట తినేదానికన్నా ఇలా ఇంట్లో చేసుకొని తింటే ఇంకా హెల్తీగా ఉంటుంది. నాకు నూడిల్స్ అంటే చాలా ఇష్టం. అది కూడా ఇంట్లో చేసుకుంటేనే ఇష్టంగా తింటా. బయట అసలు తినము, చాలా రేర్. ఫింగర్స్ మీద కౌంట్ చేసుకోవచ్చు ఇయర్కి ఎన్నిసార్లు బయట తింటాం అనేది. ఇంట్లోనే మ్యాక్సిమం ఏ రెసిపీ అయినా కూడా ఏదైనా సరే ఇంట్లో చేసుకొని తినడానికి ట్రై చేస్తాం. అంతే ఫ్రెండ్స్, ఇవాళకి వీడియో. మీకు కానీ నా వీడియో నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నాకు ఒక చిన్న కామెంట్, నా వీడియో మీకు యూస్ఫుల్ అయినట్టయితే నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.